హలో ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను. చికెన్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. దాంతోపాటు ఆనియన్స్ కట్ చేసుకున్నాను, మిర్చి కట్ చేసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను, టమాటాస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది చికెన్ మసాలా, ఇది చిల్లీ పౌడర్, ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. దాని తర్వాత ఇప్పుడు మనం ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత కడాయి స్టవ్ మీద పెట్టి ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆవాలు తగినన్ని వేసుకుంటాము. ఇవి ఆవాలండి, ఆవాలు వేస్తున్నాను. ఇవన్నీ బాగా కాగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ ఎక్కువగా కట్ చేశాను, కానీ ఎక్కువ వేయటం లేదు, కొన్ని వేసుకుంటున్నాను. ఎందుకంటే చికెన్ వచ్చి 1/2 కిలో అండి. ఆనియన్స్ బాగా బాయిల్ అయిన తర్వాత టమాటాస్ వేసుకోవాలి. టమాటాస్ కూడా వేస్తున్నాను, తగినన్ని టమాటాస్ వేస్తున్నాను. ఈ విధంగా ఆనియన్స్ టమాటాస్ మిక్స్ చేసిన దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా వేగుతాయి. ఇవి బాగా వేగిన తర్వాత నేను మిర్చి వేస్తున్నాను. నెక్స్ట్ పసుపు వేస్తున్నాను. పసుపు వేసిన వెంటనే చిల్లీ పౌడర్ వేస్తున్నాను. చిల్లీ పౌడర్ కొంచెం సరిపడినంత వేయాలి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియోని వెండి దాకా చూసి ఇలా అన్నీ వేసిన వాటిని బాగా మిక్స్ చేయాలి. ఈ టమాటాస్ బాగా గుజ్జుగా వచ్చినప్పుడు చికెన్ మిక్స్ చేయాలి. చికెన్ మిక్స్ చేస్తున్నాను. చికెన్ 1/2 కిలో చికెన్ అండి. ఇది బాగా బాయిల్ చేసిన చికెను. బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి కంప్లీట్గా చికెన్ వేసేసాను. ఇప్పుడు మిక్స్ చేయాలి. దీని తర్వాత కొంచెం బాగా బాయిల్ చేయాలి. ఇంట్లో చికెన్ మసాలా వేస్తున్నాను. చికెన్ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చికెన్ మసాలా అండి. చికెన్ మసాలా వేస్తున్నాను. మ్యాక్సిమం వేయాలి. అంటే కొంచెం తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువ వేస్తే ఇబ్బంది అవుతుంది. అందుకని కొంచెం తగ్గించి మిగతాదంతా వేస్తున్నాను. ఇది చికెన్ మసాలా. ఇలా చికెన్ మసాలా వేసి నెక్స్ట్ దీన్ని బాగా మిక్స్ చేయాలి. గెంటి తీసుకొని కలబెట్టాలి. బాగా ఇలా కలబెట్టుకుంటున్నాను. దీన్ని బాగా, అంటే ఈ మసాలా అంతా చికెన్లో ఇన్బిల్ట్ అవ్వాలి. ఇన్బిల్ట్ అంటే బాగా కలిసిపోవాలన్నమాట. అందుకని కలబెట్టాలి. ఇలా బాగా కలిపెట్టుకున్న తర్వాత, అంటే మిక్స్ చేసిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత దీన్ని బాగా బాయిల్ చేయాలి. నేను సరిపడినన్ని కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నాను. దాని తర్వాత దాన్ని క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత మనకి వేడి చికెన్ కర్రీ ఈజ్ రెడీ. అలా బాయిల్ చేసిన తర్వాత వేడిగా చికెన్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూస్తున్నాను, ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ కొంచెం తీసుకున్నాను. ఇది చికెన్ చూడటానికి చాలా బాగుంది. టేస్ట్ సూపర్గా ఉంది. చికెన్ చూడటానే తినాలనిపిస్తుంది కదా. కమాన్ వచ్చి తినండి, ఇదే మీకోసమే.
థ్యాంక్ యూ. కామెంట్ ప్లీజ్.